ఓం నమో వెంకటేశాయ. ఈరోజు డేట్ 9 జూన్ 2025. ఎస్ఎస్టీ టోకన్స్ అయితే శ్రీనివాసం కాంప్లెక్స్ అండ్ భూదేవి కాంప్లెక్స్లో 2 ప్లేసెస్లో ఇస్తారు. అండ్ భూదేవి కాంప్లెక్స్ అయితే మనకి 2 టోకన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకటి డీడీ టోకన్స్ అండ్ అలాగే ఎస్ఎస్టీ టోకన్స్, డీడీ టోకన్స్ అండ్ ఎస్ఎస్డి టోకన్స్. ఈ 2 టోకన్స్ ఓన్లీ భూదేవి కాంప్లెక్స్లో మాత్రమే 2 టైప్స్ ఆఫ్ టోకన్స్ అనేది దొరుకుతుంది. రిమైనింగ్ 2 ప్లేసెస్లలో ఓన్లీ ఎస్ఎస్టీ టోకన్ మాత్రమే దొరుకుతుంది. 10వ తేదీ దర్శనానికి సంబంధించిన ఎస్ఎస్టీ టోకన్స్ అయితే ఈరోజు 14,900 టోకన్లు అనేది రిలీజ్ చేశారు. అది కూడా ఆఫ్టర్నూన్ దర్శనానికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి మాత్రమే. ఇంకోటి ఏంటంటే దివ్య దర్శనం టోకన్స్ కూడా రేపు ఆఫ్టర్నూన్ దర్శనానికి సంబంధించిన టోకన్లు అయితే రిలీజ్ చేశారు. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డు సాఫ్ట్ కాపీ లేదంటే ఒరిజినల్ ఐడి ప్రూఫ్ తీసుకొని క్యూ లైన్లో వేచి ఉంటే టోకన్స్ అనేది ఇస్తారు. అది కూడా రేపటి రోజు దర్శనానికి వెళ్ళాలంటే ముందు రోజే తీసుకోవాలి. వన్స్ టోకన్ తీసుకున్న తర్వాత కొండపైకి అయితే వెళ్ళాలి. ఇంకోటి ఏంటంటే ఎస్ఎస్టీ టోకన్స్ కనుక తీసుకుంటే బై వాక్ అయినా వెళ్ళొచ్చు, బై బస్ అయినా వెళ్ళొచ్చు. దానికంటూ ఎలాంటి కండిషన్స్ రెస్ట్రిక్షన్స్ అయితే ఏమీ ఉండదు. ఓన్లీ డీడీ టోకన్స్ తీసుకున్న వాళ్ళు మాత్రమే. అది కూడా దివ్య దర్శన్ టోకన్ తీసుకున్న తర్వాత శ్రీవారి పాదం ఉంటుంది కదా, అంటే శ్రీవారి మెట్లు, శ్రీవారి ఫుట్ స్టెప్స్ అని చెప్పి పిలుస్తారు. ఆ స్టెప్స్లలో వెళ్తున్నప్పుడు 1200 స్టెప్స్ దగ్గర స్కాన్ అయితే చేయించుకోవాలి. ఆ టోకన్ తీసుకున్న వాళ్ళు మాత్రమే నడుచుకుంటూ అయితే వెళ్ళాలి. అది కూడా దివ్య దర్శన్ టోకన్ అంటే డీడీ టోకన్. ఈ 2 టోకన్స్ ప్రతి 30 డేస్ తర్వాత ఒకసారి అయితే తీసుకోవచ్చు అన్నమాట భక్తులు అనేవాళ్ళు. ఇంకోటి ఈ టోకన్స్ తీసుకున్నాక కొండపైకి అయితే వెళ్ళాలి. అక్కడ ఏటీజీ సర్కిల్ అయితే ఉంటుంది. అక్కడ ఈ టోకన్స్ క్యూ లైన్లోనే స్టార్ట్ అవుతుంది. వీలైనంత వరకు టోకన్ తీసుకొని దర్శనానికి వెళ్ళడానికి ట్రై చేయండి. సర్వదర్శనం అయితే దాదాపు 24 అవర్స్ పట్టిందంట. నిన్నైతే టీటీడీ వాళ్ళు అనౌన్స్మెంట్ చేశారు. ఈరోజు కొంచెం డిఫరెంట్ ఉండొచ్చు. ఈ ఎస్ఎస్టీ అండ్ డీడీ టోకన్స్ అయితే కొంచెం ఫాస్ట్గా దర్శనం అనేది కంప్లీట్ అవుతుంది. అప్రాక్సిమేట్లీగా 4 to 6 అవర్స్ లోపలైతే ఈజీగా కంప్లీట్ అయితే అవుతుంది. కాబట్టి టోకన్ వేసుకొని కొండపైకి వెళ్ళడానికి ట్రై చేయండి. ఈ దర్శనం అయితే చాలా పాసిబిలిటీ చాలా అండ్ ఈజీగా అయితే ఉంటుంది. టోకన్ తీసుకునేటప్పుడు మాత్రం ఆఫ్టర్నూన్ 2 PM నుంచి క్యూ లైన్స్ అనేది స్టార్ట్ అవుతుంది 3 ప్లేసెస్లలో. ఇంకోటి ఏంటంటే ఈ 3 ప్లేసెస్లలో 4 PM నుంచి 5 PM లోపల ఎప్పుడైనా టోకన్స్ అనేవి ఇస్తారు. ఇప్పుడు మీకు ఆపోజిట్లో కనిపిస్తుంది కదా, అది గోవిందరాజస్వామి టెంపుల్ గోపురం అన్నమాట. లెఫ్ట్ సైడ్ ఉన్నదైతే విష్ణు నివాసం. ఇక్కడ టోకన్లు అనేవి ఇస్తారు. ఈ విష్ణు నివాసం రైల్వే స్టేషన్ ఆపోజిట్లో అయితే ఉంటుంది. శ్రీనివాసం కాంప్లెక్స్ అయితే బస్ స్టాండ్ ఆపోజిట్ అండ్ భూదేవి కాంప్లెక్స్ అయితే అల్పిరి బస్ స్టాండ్ లోపల ఉంటుంది. 3 ప్లేసెస్ డిఫరెంట్ లొకేషన్లో అయితే ఉంటుంది. మీరు లైవ్ స్టేటస్ అనేది వాట్సాప్లో కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ అలాగే తిరుమల.org అనే వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. తిరుమల.org వెబ్సైట్ అప్పుడప్పుడు సర్వర్ స్లోగా ఉంటుంది. వీలైనంత వరకు రీఫ్రెష్ చేసి చెక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆ తర్వాత ఇప్పుడు కనిపిస్తున్న టెంపుల్ అయితే నమూనా ఆలయం రెప్లికా టెంపుల్ అని చెప్పి పిలుస్తారు. ఈ టెంపుల్ జూ పార్క్ రోడ్లో అయితే మనకు కనిపిస్తుంది. అలిపిరి టెంపుల్ నుంచి కొంచెం దగ్గర అలిపిరి స్టెప్స్ ఉంటాయి కదా, అక్కడ నుంచి దగ్గర అనమాట. ఇప్పుడు కనిపిస్తుంది అయితే కపిలతీర్థం టెంపుల్ శివాలయము బాగా ఫేమస్. వీలైతే దర్శించుకోండి. ఎలాగో టోకన్ తీసుకున్న తర్వాత కొంచెం టైం అయితే ఉంటుంది. అండ్ మన దర్శనం టైమింగ్ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తారు టైం స్లాట్ అనేది. సో ఈ గ్యాప్లో తిరుపతిలో లోకల్ టెంపుల్స్ అండ్ అలాగే కొండపైకి వెళ్ళిన తర్వాత లోకల్ టెంపుల్స్ సందర్శించడానికి అయితే టైం అయితే ఉంటుంది. వీలైతే ట్రై చేయండి. ఇదంతా నంది సర్కిల్ కపిలతీర్థం అని చెప్పి పిలుస్తారు. ఇదంతా కపిలతీర్థం దగ్గర ఉన్న షాప్స్ ఇవంతా. ఇక్కడే మనకి టెంకాయలు పూజ సామాన్లు అన్నీ దొరుకుతుంది. టెంపుల్కి కావాల్సిన ఐటమ్స్ అంతా. కపిలతీర్థం నుంచి ఒకలామాత టెంపుల్కి అయితే 13 కిలోమీటర్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు కనిపిస్తుంది ఒకలామాత టెంపుల్ బెంగళూరు హైవేలో అయితే ఉంటుంది. వీలైతే దర్శించుకోవడానికి ట్రై చేయండి. ఇంకోటి ఏంటంటే అల్పిరి స్టెప్స్లోనే మనకి లెఫ్ట్ సైడ్ కృష్ణుడు టెంపుల్ అయితే ఉంటుంది. పాలరాతితో అయితే కట్టారు. చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. వీలైతే ట్రై చేయండి. లోకల్ టెంపుల్స్ అనమాట ఇవంతా. అలిపిరి అండ్ కపిలతీర్థం దగ్గరలోనే ఉంటుంది. గోవిందరాజస్వామి టెంపుల్, తిరుచానూరు అమ్మవారు, తాతయ్యగుంట గంగమ్మ తల్లి టెంపుల్,
కాళహస్తి, కాణిపాకం ఇలా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి తిరుపతి చుట్టుపక్కల కూడా. ఇప్పుడు మీరు చూస్తున్న టెంపుల్ అయితే గోవిందరాజస్వామి టెంపుల్ అన్నమాట. ఈ టెంపుల్ రీసెంట్గానే వార్షిక బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతున్నాయి ప్రజెంట్. నిన్న ఈరోజు రథసప్తమి లాగా రథం అయితే బ్రహ్మోత్సవాలుగా చేశారు. అండ్ ఇప్పుడు చూస్తున్న టెంపుల్ అయితే తిరుమల వెంకటేశ్వర స్వామి టెంపుల్. వన్స్ దర్శనం కంప్లీట్ అయిన తర్వాత మనకి లడ్డు ప్రసాదం అయితే టెంపుల్ బ్యాక్ సైడ్ లడ్డు కౌంటర్స్ అయితే ఉంటుంది. అక్కడ లడ్డు తీసుకున్న తర్వాత మనకి కోనేరు పక్కనే వరాహస్వామి టెంపుల్ అయితే ఉంటుంది. దర్శించుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు చూపిస్తున్నాను వీడియోలో చూడండి. కోనేరు అనమాట. ఇది చక్రస్నానం అయితే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నప్పుడు ఎండింగ్లో అయితే చక్రస్నానం అయితే చేస్తారు స్వామివారికి. అండ్ బ్యాక్ సైడ్ ఉంటుంది కదా ఈ టెంపుల్, వరాహస్వామి టెంపుల్ బాగా ఫేమస్. అండ్ వీళ్ళు అయితే దర్శించుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు కనిపిస్తుంది అయితే వెంగబాంబ అన్నసత్రం. అక్కడ టెంపుల్కి నియర్ బై ఉంటుంది. అన్న ప్రసాదం స్వీకరించడానికి ట్రై చేయండి. తిరుమలలో కూడా మనకి చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి, లోకల్ టెంపుల్స్. అందులో శిలాతోరణం, ఆకాశగంగ, శ్రీవారి పాదాలు అండ్ జపాలి, అలాగే పాప వినాశనం, గోపాలస్వామి టెంపుల్, వేణుగోపాలస్వామి టెంపుల్ అని చెప్పి పిలుస్తారు. తిరుమలలో అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ భరతనాట్యము, కూచిపూడి రకరకాల యాక్టివిటీస్ అన్నీ ఇక్కడైతే చేస్తారు. ఈ ప్లేస్లో ఏంటంటే షూటింగ్ చేసి ఆ తర్వాత భక్తి టీవీ అండ్ టీటీడీ ఎస్వీబీసీ ఛానల్స్ అయితే ఉంటుంది. వాటిలో అయితే మనకి లైవ్ అనేది ఇస్తారనమాట. ఆ ప్లేస్ ఇక్కడే టెంపుల్ ముందర అయితే ఉంటుంది. టెంపుల్కి ఆపోజిట్లో టెంకాయ కొట్టడానికి అయితే మనకి అఖండ జ్యోతి అయితే ఉంటుంది. అక్కడ టెంకాయలు ఇవన్నీ కొడతారనమాట. ఇప్పుడు కనిపిస్తుంది కదా జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్ బాగా ఫేమస్. ఇక్కడే మనకి పూజ సామాన్లు అండ్ కోనేరు, ఇది కొంచెం అడవిలాగైతే ఉంటుంది. చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. వీలైతే ట్రై చేయండి. ఓం నమో వెంకటేశ్.